అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి నోరూరించే స్వీట్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి సొరకాయ హల్వా. మీరు ఇలా సొరకాయ హల్వా చేశారంటే నోట్లో వేసుకుంటే కరిగిపోవడంతో పాటు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ సొరకాయ తీసుకున్నానండి. నేను మంచిగా 2 సైడ్స్ కట్ చేసుకొని పీల్ చేసి పెట్టేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత మిడిల్గా కట్ చేసుకొని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని మిడిల్ పార్ట్ని రిమూవ్ చేసేయాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇలా వైట్ పార్ట్ మనకు అవసరం లేదనమాట హల్వాకి. సో మిగతా పార్ట్ని మనం మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఈ పార్ట్ని గ్రేట్ చేసుకోవాలి. ఇలా సొరకాయ మొత్తాన్ని మంచిగా తురిమేసుకోవాలన్నమాట. ఇంకెందుకు తురిమేసుకున్నాము. ఇలా తురిమిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. 2 కప్స్ వచ్చిందనమాట నాకు. పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని మంచిగా గీ హీట్ ఎక్కే వరకు ఉంచి, హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. వేసుకొని మంచిగా వేపేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత అదే నేతిలో మనం గ్రేట్ చేసుకున్నాం కదా, ఆ గ్రేట్ చేసుకున్న సొరకాయని మంచిగా వాటర్ లేకుండా పిండేసుకొని దాన్ని నేతిలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసుకొని మిగతా వాటర్ ఉంటుంది కదా, అదైతే మనకి హల్వాకి యూజ్ చేయం. మీరు ఇంకా పడేయచ్చు, లేకపోతే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ గ్రేట్ చేసుకున్నది నేతిలో వేసుకున్నాం కదా, బాగా వేపుకోవాలి. మాయిశ్చర్ లేకుండా వేపుకోవాలన్నమాట. బాగా ఫస్ట్ 10 మినిట్స్ పెద్ద మంట పెట్టుకొని వేపుకోండి. తర్వాత లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా. ఆ మాయిశ్చర్ అంతా తగ్గిపోయిన తర్వాత తడి లేకుండా వేగిన తర్వాత షుగర్ తీసుకోవాలి. మనకి 2 కప్స్ వచ్చింది కాబట్టి సొరకాయ మనం 3/4 కప్ షుగర్ వేసుకుంటున్నాము. వేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసాను. అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటరీగా అవుతుంది, ఇలా నీరుగా అయినా సరే అది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకోవడం వల్ల సొరకాయ అనేది బాగా షుగర్ పట్టి సొరకాయకి చాలా స్వీట్నెస్ ఇచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిపోయే వరకు ఉడికించుకొని మధ్యలో మనం నెక్స్ట్ ఏంటంటే పాలు పోసుకోవాలి. 2 కప్స్ సొరకాయ తీసుకున్నాం కాబట్టి, గ్రేటెడ్ సొరకాయ 2 కప్స్ వచ్చింది కాబట్టి 1 కప్ మిల్క్ తీసుకోవాలి. 1 కప్ మిల్క్ తీసుకొని మంచిగా వేసేసుకొని అది కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా చేసుకోవడం వల్ల చాలా స్మూత్గా టెక్స్చర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా లో ఫ్లేమ్లో మొత్తం దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ వచ్చేసి ఒక 1/2 అవర్ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం మర్చిపోలేరు. చాలా టేస్టీగా ఉంటుంది హల్వా. చక్కగా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత వాటర్ కనిపిస్తుంది కదా, అలా మాయిశ్చర్ లేకుండా వాటర్ లేకుండా మనకి కలుపుకుంటూ ఉండాలి. అలా కొంచెం వాటర్ తగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. ఇలా మధ్యలో మనం నెయ్యి వేసుకోవడం వల్ల ఆ తడి పోయి మనకి బయటకి నెయ్యి రిలీజ్ అవుతుంది అనమాట హల్వాలో నుంచి. అలా అయ్యే వరకు వేపుకోవాలి. అదే మనకి టిప్ అండి. ఆ టిప్ ఏంటంటే మనకి హల్వా అయిపోయిందని తెలియడానికి నెయ్యి బయటికి రావాలి, మాయిశ్చర్ తడి రాకుండా. అంతవరకు వేపుకోవాలి. ఇలా బాగా వేపుకొని తడి అంతా పోయి కొంచెం నెయ్యి వస్తున్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా, అవి కూడా కలిపేసుకుందాము. అవన్నీ కలిపేసుకొని చూసారా, కొంచెం వస్తుంది మాయిశ్చర్, తడి లేకుండా నెయ్యి అంతా బయటికి రావాలి. ఇలా బాగా కలుపుకొని మధ్యలో ఒక 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఆ గీ కూడా యాడ్ చేసుకొని మంచిగా వేపేసుకోండి హల్వాని. చూడండి, ఇలా వేగుతూ ఉండగా మనకి నెయ్యి బయటకి రిలీజ్ అవుతుంది అనమాట. ఇంతే అండి, చూసారా, చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయింది. ప్రాసెస్ లేట్ ఏమో కానీ ప్రాసెస్ చాలా ఈజీ, టైం లెంతీ అంతే. సో అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.